సో హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసరికి నేనైతే రైడ్స్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ మనకైతే ఫస్ట్ ఫుడ్ ఆర్డర్ కూడా వచ్చేసింది. పికప్కి అయితే వెళ్తున్నాను. పికప్ అయితే చేసుకుని త్వరగా అయితే డెలివరీ అయితే చేసేద్దాము. అండ్ ఈ రోజు వచ్చేసరికి డే 3. ఆల్రెడీ ఫస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను నేను యూట్యూబ్లో. ఎవరైతే చూడని వాళ్ళు పోయి అయితే చూడండి కింద. అండ్ షార్ట్స్ కూడా మనకు ప్యారలల్గా వస్తూ ఉంటాయి. అండ్ ఇంకెవరెవరైతే ఇంకా చూడలేదో పోయి అయితే చూడండి. A few moments later. సో గైస్, నేనైతే రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాను. అండ్ చూస్తున్నారు కదా, సావరీ రెస్టారెంట్ వచ్చేసాను. అండ్ వెళ్ళేసి పికప్ అయితే చేసుకోవాలి ఫుడ్ని. 8723. ఓకే భయ్యా 8723. థ్యాంక్ యూ. సో పికప్ అయితే చేసాను. అండ్ డ్రాప్ వచ్చేసరికి 6.6 కిలోమీటర్స్ అయితే ఉంది. చూద్దాం దీనికి ఎంత వస్తుంది అనేది. అండ్ 13 మినిట్స్ అయితే చూపిస్తూ ఉంది. అండ్ మన ఛానల్లో ఇంకా ఎవరెవరైతే సబ్స్క్రైబ్ అయితే చేయలేదో, ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయకుండా, సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఎందుకు ఇన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, సబ్స్క్రైబ్ చేశారంటే నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది ఈ వీడియోస్ చేయాలనేసి. లేదంటే ఎన్నైనా చేసుకొని వేస్ట్ అయిపోవాల్సి వస్తుంది. సో గైస్, నేనైతే స్టార్ట్ అయిపోతాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి, ప్రాబ్లం లేదు. బన్నర్గడ్డ రోడ్లో అయితే వెళ్తున్నాము. అండ్ వెళ్ళి అయితే డెలివరీ అయితే చేసేద్దాం త్వరగా. సో గైజ్, మనమైతే డెలివరీ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. దగ్గర 1 minute 300 meters అయితే ఉంది. చూద్దాం. ఇదైతే లేక్లోకి అయితే చూపిస్తుంది డెలివరీ. అక్కడి నుంచి ఎవడు పెట్టుంటాడో ఏమో అర్థం కావట్లేదు. చూద్దాం. ఒక్కోసారి యాక్యురేట్గా తీసుకోదు మనకు డెలివరీ లొకేషన్ అనేది. యాక్యురేట్గా తీసుకోవచ్చు. అండ్ పిన్ కూడా చాలామంది సెట్ చేయరు, అలాంటి పిన్స్ ఎక్కడ తీసుకుంది పిన్ అనేది కూడా. సో దానికోసం అయితే ఇంకా చూస్తాను నేను. ఏదో ఇక్కడికైతే ఇచ్చింది. ఇక్కడైతే ఒక మనిషి కూడా ఉన్నట్టు లేడు. అండ్ ఇంకొక రైడ్ అయితే వస్తుంది ఊబర్లో. 1 kilometer to 3.1 50 rupees క్యాష్ పేమెంటే ఉంది. బట్ మనం అన్ఫార్చునేట్లీ తీసుకోలేం కదా, మనం ఇక్కడ ఉన్నాము. అండ్ క్రాస్. సో ఇక్కడ చూసారు కదా ఎక్కడ తీసుకొచ్చిందో. ఇటు సైడ్ అయితే లేక్ ఉంది మొత్తము. ఎక్కడికైతే తీసుకొచ్చింది. నేనైతే రీచ్ కొట్టేసి కస్టమర్కి అయితే కాల్ చేస్తాను. నేనైతే సపోర్ట్కి అయితే కాల్ చేస్తున్నాను. అంటే ఏందనే తెలియదు కదా, సో సపోర్ట్కి అయితే కాల్ చేస్తున్నాను. లొకేషన్ చేంజ్ చేస్తే లొకేషన్ చేంజ్ చేయించేద్దాం. आप देख लो 7.9 किलोमीटर बता रहा है. నేనైతే ఆర్డర్ అయితే తీసుకొని వచ్చాను కదా, మనం ఫుడ్ పికప్ చేసింది ఫస్ట్ ఆర్డర్ మంది. అండ్ నేనైతే 6.6 kilometers వచ్చిన తర్వాత మళ్ళీ కస్టమర్ వచ్చేసరికి వాట్సాప్ చేసి, వాట్సాప్లో నేను నీకు పంపిస్తున్నాను అక్కడికి వచ్చి డెలివరీ చేసి అనేసి అంటున్నారు. చూడండి, ఇప్పుడు ఇంత పోవాలి, లేదంటే రిటర్న్ పోవాలి. రిటర్న్ పోలేము ఈ రోడ్లో అసలు. చూస్తున్నారు కదా, ఈ రోడ్ వచ్చేసి అస్సలు రిటర్న్ పోలేము మనము. అండ్ ఇంక ఇప్పుడు నేనేం చేయాలంటే అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ యూటర్న్ చేసుకొని 7.9 kilometers పోవాలంట. సో నేను దానికోసం అనేసి నేను అగ్రీ చేయట్లేదు. అందుకే సపోర్ట్ అయితే మాట్లాడుతున్నాను. సపోర్ట్ ఏం చెప్తుంది అని మనం మాట్లాడేది ఇంకా. సో వీళ్ళైతే హోల్డ్లో పెట్టేశారు సపోర్ట్ వాళ్ళు. ఏమనేది కొనుక్కోవాలి త్వరగా. 7.9 kilometers మళ్ళీ పోయామంటే ఈరోజు ఫస్ట్ ఆర్డర్ లాస్ అయిపోద్ది మనకు. అండ్ నేనైతే చెప్తున్నాను కదా, లిటరల్లీ ఇంకా వదిలేస్తాను. నేనైతే చేయను. ఇక్కడ ఎప్పుడు సపోర్ట్, ర్యాపిడో సపోర్ట్ మొత్తం నన్ను డిసప్పాయింట్ చేస్తుంది. ఎప్పుడు చేసినా డిసప్పాయింట్మెంట్. సో దానికోసం అయితే చూద్దాం. నేనైతే స్క్రీన్ షాట్ తీసుకున్నాను, కస్టమర్గా సెండ్ చేస్తున్నాను. చూద్దాం ఏమంటాడో. కనబడుతుంది కదా, కస్టమర్ అయితే ఓ సో సారీ ప్లీజ్ కమ్ అనేసి అయితే అంటున్నాడు. చూద్దాము, ఎక్స్ట్రా అయితే అడుగుదాము. మనకి దానివల్ల ఏమైతే యూజ్ అవ్వదు. వీళ్ళు ఇచ్చే డబ్బులకి అస్సలు న్యాయమే జరగదు. చూద్దాము, అడుగుదాము. ఇచ్చే పని అయితే ఇచ్చినట్టు, లేదంటే సపోర్ట్ చెప్పి నేను క్యాన్సిల్ అయితే చేపించేసుకుంటాను. నా వల్ల కాదు. ర్యాపిడో కాల్ సపోర్ట్ మాత్రం చాలా వేస్ట్ ఉంది అసలు. చూడండి, ఇప్పటి వరకు కూడా ఈవెన్ నాకు అసలు ఏందనేది కూడా చెప్పలేదు. అసలు ఏంది, నేను డెలివరీ చేయాలా వద్దా అనేది కూడా చెప్పలేదు. ఇట్లా వదిలేసి ఎట్లా అవుతుంది? సో మనకు ఏమనేది జరగదు కదా. సో దానికోసం అనేది చూస్తున్నాను నేను. చూద్దాము ఏమవుతుంది అనేది. హలో. సో గైజ్, నేనైతే స్టార్ట్ అయితే అయిపోయాను. సపోర్ట్ వాళ్ళు అయితే కొంచెం కూడా హెల్ప్ అనేది ఏం లేదు. ఈవెన్ ఒక ఆన్సర్ కూడా ఇవ్వలేదు వాళ్ళు. అండ్ కస్టమర్ వచ్చేసి నేను పే చేస్తాను భయ్యా, మీరు వచ్చేయండి అనేసి అయితే అన్నాడు. సో దానికోసం అనేసి నేను ఇంకా సర్వీస్ రోడ్లో ఉన్నాను. నేనైతే స్టార్ట్ అయిపోయాను. యూటర్న్ కానీ దొరికితే, అండ్ ఇక్కడైతే ఉన్నట్టుంది, ఈ యూటర్న్ తీసుకోలేము మనము. బట్ ఏం చేయలేము, ఇలాంటి సందర్భాల్లో వెళ్ళిపోవాలి.
తప్పదు. సో మీరు మాత్రం ఇట్లా యూటర్న్లు మాత్రం ఇట్లా ఇల్లీగల్ యూటర్న్స్ తీసుకోకండి, మంచివే తీసుకోండి. సో నేను అంత దూరం వెళ్ళైతే నేను రాలేను కాబట్టి నేను యూటర్న్ అయితే తీసేసుకున్నాను అండ్ తీసుకెళ్ళైతే డెలివరీ చేసేద్దాం. ఫస్ట్ ఆర్డర్ ఇంత వర్స్ట్ అవుతుందని అయితే నేనైతే అనుకోలేదు. ఏం చేద్దాం, ఒకరోజు జరుగుతుంటుంది, ఏం చేయలేము ఇంకా. సో డెలివరీ అయితే చేసేద్దాం. సో గైజ్ అట్ లాస్ట్ 7 కిలోమీటర్స్ అయితే వచ్చేసాను. తిను పే చేస్తాడో లేదో చూద్దాం. ఇంకా కస్టమర్ అనేది కాల్ చేసేద్దాం కస్టమర్కి. ओके ओके इतना 70 कर दो ना बस, 70 कर दो बस. क्यों? थैंक यू. ఇది చూడండి మళ్ళీ గో బ్యాక్ అనేసి అయితే అంటుంది. సో మనకైతే కస్టమర్ 100 రూపీస్ అయితే ఇచ్చేసారు. పోనీలేండి, బెస్ట్ మనకి ఈ రోజుకి. సో గైస్ మనమైతే సపోర్ట్తో కాసేపు మాట్లాడేసి ఇంకా ఇదైతే ఎట్టోటి చేపించేసి మనం అయితే వెళ్ళిపోదాం. सर ये जो कस्टमर है ना, डिलीवरी एड्रेस दूसरा डाल दिया था, तो उन्होंने बोला था कि आप लेके आ जाओ, मैं तय करूँगा करके बोला था. तो मैंने लेके आ गया. तो अब वो गो बैक और नेविगेट जो लोकेशन उन्होंने दिए थे ना उधर ही जाके एंड मारने के लिए बोल रहा है. तो इसलिए मैं आपको कॉल किया था आपकी सहायता के लिए. ठीक है. नहीं मैं आपको कुछ भी नहीं बोल रहा हूँ भाई सर मैं एक ही बोल रहा हूँ आपको. मैं कुछ भी नहीं बोल रहा हूँ आपको, कुछ भी नहीं बोल रहा हूँ. लेकिन 3 बंदे को तो कनेक्ट किया था मैंने स्टार्टिंग में, एक भी बंदा एक भी हेल्प नहीं किया, ऐसे ही डिस्कनेक्ट कर लिया कॉल. आपको कैसे देते हैं राइट्स डिस्कनेक्ट करने के लिए? हम वही इमरजेंसी में रहते हैं, आप डिस्कनेक्ट कर सकते हो क्या ऐसा? नहीं, आप एक ही काम कर लो, जो भी आपका हायर अथॉरिटी रहता है ना कॉल फॉरवर्ड कर दो, थोड़ा मैं बात कर लूंगा, कुछ भी प्रॉब्लम नहीं है. क्योंकि ये इतना फिरने का हम इतना करते हैं फिर के सब कुछ, लेकिन इतना कम मिलता है हमको. हम कुछ भी नहीं, एक दिन भी नहीं पूछे हम इतना कम मिलता है करके. लेकिन ऐसा सर्विस हम तो नहीं चाहेंगे भाई. मैं एक ही बोल रहा हूँ, ये कॉल रिकॉर्ड होता है ना कस्टमर एक्विजिशन के लिए, ये कंफर्म उसमें डाल दो. ऐसा मेरा आईडी भी ले लो, प्रॉब्लम भी नहीं मेरे को. मैं एक ही बोल रहा हूं ना. तो इतना कस्टमर सर्विस क्यों लेते हैं भाई आप? हाँ क्या. సో గైస్ చూస్తున్నారు కదా మన ర్యాపిడో క్యాప్టెన్ ఏదైతే మనకు ఇది మనకి ఏదైతే ర్యాపిడో కస్టమర్ కేర్ సపోర్ట్ నుంచి ఏమొస్తుందో చూడండి. సో ఇట్లయితే వీళ్ళు రియాక్ట్ అవుతారు, మన డెలివరీ బాయ్స్ మీద అయితే ఇట్లా చూపిస్తారు మళ్ళీ మనకంతా. సో నేను ఒకటే చెప్తాను, ఎవరెవరైతే కస్టమర్ సర్వీస్కి అయితే ఇట్లా పోతారో వీళ్ళ హెల్ప్ అయితే రిక్వైర్ చేసుకుంటారో, కానీ వాళ్ళకి ఒకటే చెప్తున్నాను నేను, వీళ్ళు చాలా వరస్ట్ సర్వీస్ అయితే ఇస్తున్నారు. ర్యాపిడో యాప్ వాళ్ళు కరెక్ట్ వరస్ట్ సర్వీస్ అయితే ఇస్తారు. సో గైస్ ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో మళ్ళా ఈ కస్టమర్ సపోర్ట్ మాత్రం కన్ఫర్మ్ గా దాన్ని ఇది చేయండి. అండ్ కన్ఫర్మ్ ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో కన్ఫర్మ్ గా దాని గురించి క్వైరీ అయితే రేస్ చేయండి. ర్యాపిడో యాప్ లోకి వెళ్ళి మనం దీన్ని అయితే సార్ట్ అవుట్ చేయాల్సిందే. మళ్ళా నేనైతే ఏ స్పాట్ లో అయితే స్టార్టింగ్ లో వచ్చానో అదే స్పాట్కి వచ్చి మళ్ళా నేను ఇది రీచ్డ్ అని కొట్టాలి. సో నేనైతే ఏదైతే స్టార్టింగ్ లో స్పాట్ కి అయితే వచ్చాను కదా డెలివర్ చేయడానికి, అదే స్పాట్ కి వచ్చేసి నేనైతే రీచ్డ్ అని కొట్టాలి. సో రీచ్డ్ అని కొట్టిన తర్వాత నాకు ఆర్డర్ అనేది ఇక్కడి నుంచి తీసేస్తారు. సో దానికోసం అయితే వెళ్తున్నాను నేను. సో గైస్ ఈ స్పాట్కి వచ్చిన తర్వాత నేను రీచ్డ్ కొట్టేశాను. అండ్ ఇంకొక ఆర్డర్ అయితే అసలు అయితే అయిపోయింది. 3 minutes డిస్టెన్స్ అయితే చూపిస్తూ ఉంది. పోయి అయితే అల్ బావర్చి బిర్యానీలో అయితే ఆర్డర్ అయితే పడింది. వెళ్ళైతే తీసేసుకొని నేనైతే ఇంకా డెలివరీ అయితే చేసేస్తాను. అండ్ నేనైతే ఇప్పటి నుంచి క్లిప్స్ అనేది చిన్నవే చూపిస్తాను, ఎందుకంటే స్టార్టింగ్ ఫస్ట్ ఆర్డర్ తగిలింది కాబట్టి. ఫస్ట్ ఆర్డరే వర్స్ట్ అండి అసలు. దానివల్ల అయితే నేను చిన్న బిట్స్ అయితే పెట్టగలుగుతాను ఇంకా. సో చూస్తూనే ఉండండి. రీచ్ అయితే అయిపోయాము. సో మన సెకండ్ ఆర్డర్ అయితే ఇక్కడ నుంచి పడింది. ఇక్కడ నుంచి బిర్యానీ పడినట్టుంది మనకు. తీసుకొని డ్రాప్ అయితే చేసేద్దాం. బావర్చి బిర్యానీ భయ్యా 4233 भैया 4233 रेडी हो रहा है. సో గైస్ సెకండ్ ఆర్డర్ అయితే తీసుకొని స్టార్ట్ అయితే అయిపోయాను.
అక్కడైతే చూపించలేండి, చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అన్న, అందుకే అయితే చూపించలేదు అవన్నీ ఎందుకు అనేసి అలాంటివి. అండ్ మనమైతే ఇంకా డ్రాప్ అయితే చేసేద్దాము, డెలివరీ అయితే చేసేద్దాము సెకండ్ ఆర్డర్ కూడా. ఈరోజు హార్డ్లీ నా దేశం వరకు ఒక 5 to 6 ఆర్డర్స్ చేయగలుగుతాను అనుకుంటున్నాను అంతే. అండ్ 4 కల్లా మనకి మళ్ళీ రంజాన్ ఉపవాసం స్టార్ట్ అయిపోద్ది కదా, సో చూద్దాము ఎంత అవుతాయి అనేది. సో గైజ్ మనమైతే కస్టమర్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడైతే చూపిస్తుంది కస్టమర్ లొకేషన్, ఎక్కడుందో క్లియర్గా తెలియదు. मैम OTP बता दो मैम. थैंक यू मैम. సో గైజ్ మన సెకండ్ డెలివరీ కూడా అయిపోయింది సక్సెస్గా. అండ్ ఇంకోటైతే మనకైతే ఇంకొక రైడ్ అయితే వచ్చేసింది, యాక్సెప్ట్ చేద్దామా వద్దా. 2.7 kilometers, సో మొత్తం కలిపితే 6 kilometers అవుతుంది. మనకు 48 rupees వద్దు, చూద్దాం ఇంకోటి ఏమైనా వస్తుందేమో అనేసి వెయిటింగ్ చేద్దాం, వెయిట్ చేసి తీసేసుకుందాము. సో గైజ్ ఇంకొక ఆర్డర్ అయితే వచ్చేసింది మనకు. 1.4 kilometers వెళ్ళి అండ్ 0.9 kilometers డ్రాప్ అయితే ఉంది. 900 meters కూడా బుక్ చేసుకుంటాడు ఇక్కడ, అదే విచిత్రం అనేది. నడవలేరేమో, బద్దకస్తులు ఎక్కువ ఇక్కడ, ఏం చేస్తాం. సర్లేండి, మనకు కూడా పని ఉండాలి కదా, దానికోసం అనుకోండి. సో నేనైతే పికప్కి అయితే వెళ్ళిపోతున్నాను, పికప్ చేసుకుని త్వరగా అయితే డ్రాప్ అయితే చేసేద్దాం. సో గైజ్ మనమైతే రీచ్ అయితే అయిపోయాము, 60 కొట్టేసాం. అండ్ కాల్ అయితే చేసేద్దాం. OTP क्या है भैया? OTP बोल रहा होगा, ये मेरे को मालूम नहीं कैसा देखना है. कैसा देखना है, इसमें चले जाओ, ऐप में चले जाओ, इधर पिन करके आएगा. बोलेगा लोकेशन चल. ओके, कितना 059593. बाय. ಸರಿ, ಓಕೆ, ನೈಸ್ ಟು ಮೀಟ್ ಯು. ಓಕೆ, ನಂಬರ್ ತಗೊಂಡಿದ್ದೀನಿ, ನಾನು ಕಾಲ್ ಮಾಡಿದ್ದೆ ಅಲ್ಲಿಗೆ. ಓಕೆ, ಹೋಗ್ಲಾ, ಬಾಯ್, ಥ್ಯಾಂಕ್ ಯು. राइट साइड है ना? हाँ, बोलेगा छोड़ 5 मिनट. 2 minutes దిగా గైజ్ మనమైతే చిన్న రైడ్ అయితే కంప్లీట్ చేసాము. 53 rupees అయితే వచ్చింది. అండ్ ఇవన్నీ వచ్చేసరికి మనకు చిత్తూరు మదనపల్లి నుంచి. సో థ్యాంక్ యూ బ్రో. గైజ్ ఇంకొక ఆర్డర్ అయితే మనకు తగిలింది, లోకల్ ఆర్డర్ అనుకోండి. 30 rupees సంథింగ్ 35 కరెక్ట్గా అయితే చూడలేదు. అండ్ నేనైతే వెళ్తున్నాను పికప్ చేసుకోవడానికి, పికప్ చేసుకుని డెలివరీ అయితే చేసేద్దాము. గైజ్ చాలా పెద్ద ఆర్డర్ అయితే వచ్చింది. అండ్ సైజ్ వచ్చేసరికి ఇంత అయితే ఉంది, తీసుకెళ్ళి అయితే డెలివరీ అయితే చేయాలి. నేనైతే వెళ్తున్నాను. 6 minutes అండ్ 2.6 kilometer డిస్టెన్స్ అయితే ఉంది. వెళ్ళి త్వరగా డెలివరీ చేసి, ఈరోజు ఫ్లోటింగ్ కూడా అట్లే ఉందనుకోండి. చాలా లో ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఏమవుతుందంటే, నేను ఎప్పుడైతే ర్యాపిడో క్యాప్టెన్లో ఫుడ్ ఆర్డర్ అయితే తీసుకో ఉంటానో, ఊబర్లో రైడ్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో ప్యారలల్గా చేయలేము కదా, సో అన్నింటినీ ఇంటూ కొడతానే ఉన్నాను. అండ్ అందుకే ఇక్కడికి వెళ్ళి అండ్ డెలివరీ చేసి కాసేపు ఆగుతాను. ఏమైనా రైడ్స్ వస్తే ఊబర్లో కన్ఫర్మ్గా తీసుకొని చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో గైజ్ కస్టమర్ లొకేషన్కి అయితే రీచ్ అయితే అయిపోయాను. అండ్ కస్టమర్ అయితే కాల్ అయితే లిఫ్ట్ చేస్తలేడు. సో 65 ఇదే అనుకొని అయితే వెళ్ళిపోతున్నాను నేను. సార్ కస్టమర్నే కాల్ నై లిఫ్ట్ కర్ రా సార్. సో గైజ్ ఇక్కడికి వచ్చాకైతే కస్టమర్ అయితే అసలు రెస్పాండ్ అయితే అవ్వట్లేదు. ఇంకా నేను కాల్ చేశాను, ఇంకా నాకు ఓపిక అంతలేదు. సో స్విగ్గీ నుంచి కూడా మళ్ళీ కాల్ వస్తూ ఉంది. హలో. 2000 years later. సార్ ఓటీపీ సార్, ఓటీపీ ఇచ్చేయండి.
థ్యాంక్ యూ బ్రో. సో గైజ్ మన ఈ ఫుడ్ ఆర్డర్ అయితే అయిపోయింది. అండ్ ప్యారలీ నాకు ఊబర్లో ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది. సో యాక్సెప్ట్ అయితే చేసి పెట్టాను. చూద్దాం, కస్టమర్ ఉంటే మాత్రం నేను ఊబర్ రైడ్ అయితే పోతాను. సో కస్టమర్ క్యాన్సిల్ చేసేసినట్టున్నాడు. వెళ్తున్నాను. అబ్బా, నాకైతే ఊపిరి అసలు ఆడడమే లేదు. ఏం చేస్తాం, వెళ్ళాల్సి వస్తుంది కొన్నిసార్లు. రాతలు బాగాలేకపోయినప్పుడు ఏం చేసినా ఇట్లే ఉంటుంది అనుకోండి. సో ఇంకొక రైడ్ అయితే మోగుతుంది. నేను ఇంకా చూస్తాను. లాంగ్ పికప్స్ అయితే తీసుకోను, షార్ట్ పికప్స్ అయితే తీసుకుంటాను. 2000 years later. సో గైజ్ మనకైతే ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది ఊబర్లో. సో నేనైతే యాక్సెప్ట్ చేశాను. అండ్ 185 రూపీస్ అనుకుంటా. నేమ్ వచ్చేసి తిషా. ఓకే, నేనైతే యాక్సెప్ట్ చేసి అండ్ పికప్కి అయితే వెళ్తున్నాను. 3 కిలోమీటర్స్ పికప్. అబ్బా, ఈ ఊబర్లో మరీ దారుణంగా ఇస్తాడు, కాకపోతే మనీ కూడా అట్లే ఇస్తాడు అనుకోండి. సో దానికోసం అయితే నేను ఇంకా పిక్ చేసుకున్నాను. శివాజీ నగర్ అనుకుంటా డ్రాప్. సో నేనైతే పిక్ చేసుకుని వెళ్తున్నాను, పికప్ చేసుకుని అండ్ డ్రాప్ అయితే చేసేద్దాము. మామూలు కాదు అంతా. ఎప్పుడో కుమ్ముతున్నాయి ఆర్డర్లు. రమ్మన్నప్పుడు మాత్రం ఏ రైడ్ రావు, వద్దురా అనుకున్నప్పుడు మాత్రం ఫుల్గా వస్తాయి ఆర్డర్లు. సో ఇంకా టైం వచ్చేసరికి 2:12 అయితే అయింది ఇప్పుడు. అండ్ నేను వచ్చేసరికి 4 వరకు అయితే పనిచేస్తాను. 4 అయిపోవడమే. నేను ఇంకైతే ఇంకా రంజాన్ ఫాస్టింగ్ ఉండాలి కాబట్టి నేనైతే ఇంకా స్టార్ట్ అయిపోతాను రూమ్కి. ఈవెన్ 3:30 నుంచి స్టార్ట్ అవుతాను రూమ్కి వెళ్ళడం అనేది. సో కస్టమర్ క్యాన్సిల్ చేయకపోతే బాగుంటుంది. సో గైస్ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాను. ఓకే, ఓటీపీ మ్యామ్ 50 39. Can you wait me here 1 minute? I want to go to pick my jacket. Yeah, okay. Tell me the OTP. 4039. It's wrong, ma'am. 4039. 40. Sorry. Yeah, okay. సో వెయిట్ అయితే చేయమనింది. ఏదో జాకెట్ మర్చిపోయిందంట మేడం అయితే. సో వెళ్ళి తీసుకొస్తే మనమైతే స్టార్ట్ అయిపోయి రైడ్ అయితే స్టార్ట్ చేసేసి 15 కిలోమీటర్స్ రైడ్. సో 15 కిలోమీటర్స్ కొట్టేసి ఇంకా నాకు తెలిసిన ఒక 2 to 3 డెలివరీస్ అయితే అవ్వగలుగుతాయి ఆ మూమెంట్లో. చూద్దాము, అయినంత కొడదాం మనతో అయినంతవి. దాని తర్వాత అయిందా కాలేదని తర్వాత చూద్దాం అంతే. సో మేడం అయితే వస్తూ ఉంది, పికప్ అయితే చేసుకుందాం. Take the helmet. Yeah, you need to place there only. Thank you. Oh. Yeah, wait ma'am. $167 ma'am. Thank you. సో గైస్ మన రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడికి. అండ్ కొంచెం ముందుగానే దిగేశారు కాబట్టి మనకు 167 వచ్చాయి. లేదంటే మనకు 185 సంథింగ్ వచ్చేవి. కానీ ప్రాబ్లం లేదులేండి, మళ్ళీ తీసుకుందాం, ఏముంది. మిగిలిన రైడ్స్ కూడా వస్తాయిగా. సో నేనైతే రైడర్ కొట్టేసి ఇంకో రైడ్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. అండ్ ఊబర్లో వచ్చేసరికి మనకు 100 రైడ్స్ కానీ చేసామంటే 1000 అయితే ఎక్స్ట్రా వస్తుంది మనకు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా 1000 రూపీస్ అయితే ఎక్స్ట్రా వస్తాయి. చూద్దాము, ఈ వీక్ నేను కంప్లీట్ చేస్తానో లేదో నాకు తెలియదు, బట్ చూద్దాం. కంప్లీట్ చేస్తే మనకు 1000 ఎక్స్ట్రా వస్తాయి కదా, సో బెనిఫిటే మనకు.
అండ్ ర్యాపిడోలో కూడా ఉన్నాయి ఇన్సెంటివ్స్ అన్నీ ఫేక్ ఉంటాయి, ఒక దాంట్లో మంచిగా ఉంటాయి, చూడొచ్చు ఒక దాంట్లో అట్లా ఇట్లా. సో గైజ్ మనకు ఇంకొక రైడ్ అయితే తగిలేసింది ర్యాపిడోలో సెంట్ జాన్ సిగ్నల్కి. చూడండి ఇట్లే ఉంటుంది, ఎగ్జైట్మెంట్లో మనం బయలుదేరుతాం. చూడండి సారీ ద ఆర్డర్ ఇస్ క్యాన్సల్డ్. ఈవెన్ బుక్ అయిన ఒక 1 సెకండ్కి నేను స్టార్ట్ అయ్యాను అంతే. ఇట్లా చేస్తుంటారు ఇలాంటి వాళ్ళని, అట్లా ఇంకెందుకులేండి వేరే మాటలు వస్తాయి నాకు. అట్లా నేను అందుకే వీడియోస్లో చెప్తానే ఉంటాను, ఈ వీడియోస్ చూసే వాళ్ళు అయితే క్యాన్సిల్ చేయొద్దండి అని. ఎంత చెప్పినా ఏం చేసినా కూడా ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. సర్లేండి ఏం చేద్దాం, ఇంకో రైడ్ అనేది వస్తుంది చూద్దాము. సో గైజ్ ప్రజెంట్ అయితే మాగ్రత్ రోడ్లో అయితే ఉన్నాను. ఈ రోడ్ని అయితే మాగ్రత్ రోడ్ అనేసి అంటారు. అండ్ ఇంకొక డెలివరీ అయితే వస్తుంది ఎక్కడికి, మనకు శాంతినగర్ మన సైడ్ కాదులేండి. సో నేనైతే ఏదైనా టీ దొరకద్దా, ఎవరైనా అమ్ముతూ ఉంటారు కదా ఇంక రోడ్లో, ఏదైనా టీ ఉంటే తాగేద్దాం అనేసి. ఎట్లా తాగేద్దాం, అట్లా తాగేద్దామని అనుకున్నాను. ఈజీపురా ఎన్జీవి కోరమంగళ షర్ట్ అది పోయిందిలేండి. సరే నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం, ఏం చేస్తాం. నేనైతే వెళ్ళేసి టీ అయితే తాగుదాం అనుకున్నాను. ఎక్కడైనా టీ అమ్ముతా ఎవరైనా కనబడితే ప్రశాంతంగా టీ తాగేసి కొంచెం మైండ్ రిఫ్రెష్మెంట్ అయిపోయి తర్వాత మళ్ళీ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అండ్ దీంట్లో స్టోరేజ్ ఉందో లేదో తెలియదు, చూద్దాం. సో గైజ్ నాకైతే ఒక్క టీ పాయింట్ అయితే దొరికేసింది ఇక్కడ, సైకిల్ మీద పెట్టుకుని అమ్ముతున్నాడు అన్న అయితే అక్కడ. సో నేనైతే వెళ్ళేసి బ్రిగేడ్ రోడ్లో అయితే దొరికింది ఇది, తాగేసి ప్రశాంతంగా మళ్ళీ స్టార్ట్ అయితే అవుతాను. ठीक है, कल सुबह मिलेंगे. थैंक यू. इंशाल्लाह मिलेंगे. थैंक यू. आपका नाम भैया? आपका नाम? मोहन. ओके ठीक है. సో గైజ్ నేనైతే రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాను, ఇక్కడ రైడ్స్ లేవనేసి. సో అందులోనే ఇంకొక రైడ్ అయితే మనకు వచ్చేసింది హెచ్ఎస్ఆర్ లేఅవుట్కి. సో మనం ఉండే దగ్గరే కాబట్టి నేను ఇది డ్రాప్ చేసి సో గైజ్ ఇందాకైతే ఒక వీడియో అయితే చూసారు కదా, తనైతే జొమాటో అన్న. సో తనైతే నాకు ఇప్పుడే స్టార్ట్ చేసావు నువ్వు అట్లా ఇట్లా అనేసి ఇంటరాక్ట్ అయ్యాడు. నాకు కొంచెం మంచిగా అనిపించింది, రికగ్నైజ్ చేస్తున్నారు కదరా అనేసి. సో నేనైతే పికప్ దగ్గరకు కూడా వచ్చేసాను. 1 minute 190 meters. ఓటీపీ భయ్యా 2663. Yeah bro, today actually it was nice bro meeting you. మీ పేరు బ్రో? పునీత్ రెడ్డి. ఓకే. యా మీ నంబర్ చెప్పు. 7780166346. థ్యాంక్ యూ బ్రో, చాలా మోటివేషన్ ఇచ్చావు, థ్యాంక్ యూ. సో గైజ్ మన ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ అన్న వచ్చాడు కదా, సో ఈ అన్న చాలా చెప్పాడు, అసలు చాలా గుడ్ థింగ్స్ అన్నీ. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సో నేనైతే ఇంకో నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. సో ఇట్లా పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వడం కూడా నాకు చాలా ఇష్టం అండి. అండ్ ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాను నేను. మనకు అట్లా ఇంటరాక్ట్ అయితేనే వాళ్ళ గురించి ఏంది అనేది ఏంది మొత్తం. సో గైజ్ నేనైతే మెక్డానల్డ్స్ దగ్గరకు వచ్చేసాను. ఇదే మన లాస్ట్ ఆర్డర్. ఇది వచ్చేసి నేను పికప్ చేసుకుని డెలివర్ చేసి అండ్ రూమ్కి అయితే వెళ్ళిపోతాను. అండ్ నాకైతే సో గైజ్ మనకైతే ఆర్డర్ అయితే వచ్చేసింది. అండ్ చూస్తున్నారు కదా, ఇదే ఆర్డర్. సో ఇదే మన లాస్ట్ ఆర్డర్. ఆల్మోస్ట్ 4 కూడా అయిపోయింది టైమ్. అండ్ నేనైతే త్వరగా వెళ్ళాలి. డెలివరీ కానీ చేసామంటే మనము వెళ్ళిపోవచ్చు త్వరగా. సో దానికోసం అనేసి నా కెమెరా అయితే స్విచ్ ఆఫ్ కూడా అయిపోయింది. సో దీంట్లోనే చేయాల్సి వస్తుంది ఈ రోజుకి. సో గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. అంటిల్ దెన్ టాటా బాయ్.